UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో మాస్టర్ మా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న కొరియోగ్రాఫర్స్కి ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్ వాళ్ళందరికీ ఏం చెప్పబోతున్నారు? కొత్త కొత్త డాన్సెస్ వస్తున్నాయి, కొత్త టాలెంట్ వస్తుంది, ఇప్పుడు మంచి మంచి టాలెంట్ వస్తుంది. మన తెలంగాణ మంచి మంచి టాలెంట్ వస్తుంది. ఇప్పుడు ఫోక్ సాంగ్స్లో మంచి మంచి కొరియోగ్రాఫర్స్ వాళ్ళందరూ డాన్స్ చేసి అవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో వాళ్ళందరికీ ఏం చెప్పబోతున్నావు? వాళ్ళందరికీ ఏమైనా కార్డు కావాలంటే మీ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది? ఇప్పుడు ఎట్లా అంటే యూట్యూబ్లో ఫేమ్ అయిన వాళ్ళు కానీ ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు కానీ మీరు నిజంగా మనసు మీద చేసుకొని నమ్మి నన్ను కానీ మా యూనియన్ని కానీ నమ్మి మీకు కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే కంపల్సరీ ఇప్పుడు బాంబే కార్డు వాళ్ళకి అయితే ఫ్రీ ఇచ్చినాం, తెలుగు కార్డు వాళ్ళకి మామూలుగా కొత్త కార్డు వాళ్ళకి కాబట్టి వాళ్ళకు చేతనైనా వాళ్ళ దగ్గర టాలెంట్ని చూసి డాన్సర్లకు అయితే అయిపోయింది, డాన్సర్లకు ఇచ్చేది లేదు, ఆల్రెడీ 1000 కార్డులు ఉన్నాయిగా. కొరియోగ్రాఫర్లు ఎవరైనా చేసుకుంటా అంటే నాది 101% సపోర్ట్ ఉంటుంది. ఓకే, నువ్వు సాంగ్ చేసేంతవరకు నీ తోడు నేను ఉంటా. ఇప్పుడు ఎట్లా అంటే వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోవద్దు. నేను హైదరాబాద్ 2003లో వచ్చిన అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ అయినప్పుడు చక్రి మా ఖమ్మం వస్తే చెప్పులు లేకుండా ఒక టేబుల్ మీద మొలలు ఉంటే లంచ్కి వస్తావా సాంగ్ వేసా. చక్రి గారు చూసి సూపర్ చేసినావమ్మా అంటే నీకేం కావాలంటే నాకు డాన్సర్ కార్డు ఇప్పిమన్నా. 10 లక్షలు గుమ్మం కార్డు 10 సంవత్సరాలు గుమ్మం కార్డు నిలిచోబెట్టుకోవడం కార్డు ఇవ్వకుండా వెళ్ళగొట్టిండు నన్ను. ఇప్పిస్తా రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని గట్టిగా నిలదీసి అడిగే వరకు వెళ్ళగొట్టిండు. యాడుండి ఆయన ఇప్పుడు మోసం చేసినట్టుగా మనిషిని. చేతనైతే చేస్తానా లేపలేదు. నేను అట్లాంటి మాటలు చెప్పను, అట్ట చేయను. నీకు కార్డు కావాలా నా దగ్గర రా, నేను ఇస్తా. కానీ బషీర్ మాస్టర్ లెక్క కామక నువ్వు కొత్త టాలెంట్ నేర్చుకో, సినిమాలు చేసుకో. ఇప్పుడు నేను ఖరాబ్ అయిపోయాను కదా, నా లైఫ్ మొత్తం ఆల్రెడీ ఖరాబ్ చేసేసారు. ఇప్పుడు నేను సాంగులు ఏమిటి తిరిగితే చేయగలను, కానీ అంత హెవీగా ఆలోచన సగమే ఉంటుంది. అందుకోసం కొత్తగా వచ్చే కొరియోగ్రాఫర్లకు ఒకటే 10 మంది 10 రకాలు చెప్తారు. కొంతమంది మాటలు లేని ఖరాబ్ అవుతారు, కొంతమంది సొంత తెలివితేటలతో బాగుపడేటోళ్ళే ఉంటారు. నీకు నిజంగా కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే నన్ను కలువు, కంపల్సరీ కార్డు ఇస్తా. నేను ఎవ్వడు కూడా టచ్ కూడా చేయలేడు. తిరుగు అడగని అమ్మాయిన అన్నం పెట్టదంటారుగా, చేసుకో. మేము వచ్చిన టైంలో ఇంత ఉంటే అప్పుడే నేను వచ్చిన టైంలో బషీర్ మాస్టర్ అప్పుడు ఉంటే ఇప్పుడు ఎవరు జానీ, ఎవరు శేఖర్, ఎవరు గణేష్, ఎవరు విజయ్, ఎవరు యశ్, బషీర్ మాస్టరే ఉండేటోడు. అప్పుడు ఏం టాలెంట్ అందరూ ఒకటే డ్యాన్సు. ఇప్పుడు ఏదో డిఫరెంట్ డ్యాన్స్లు వచ్చినాయి అంతే. అప్పుడు కరాటే ఉండేది, ఇప్పుడు కరాటే అయింది. ఇప్పుడు కరాటేనే డ్యాన్సు, కరాటే, కుంగ్ఫు, జిమ్నాస్టిక్. అవును, మొత్తం సర్కస్. అదే నేనేమంటున్నా, అప్పట్లో కరాటే, జిమ్నాస్టిక్, డ్యాన్స్ అనేట్టు వాటి పేర్లు ఉండే. ఇప్పుడు ఇటు పోయినాయి, ఇటు వచ్చినాయి అంతే. అట్లా ఇప్పుడు చాలా మంది కార్డ్స్ తీసుకొని ఖాళీగా ఉన్నారని మస్తు మంది ఉన్నారు. ఇక్కడే కాదు, తెలుగులో కూడా ఉన్నారు. అడుక్క తింటారు మాస్టర్లు. కొరియోగ్రాఫర్ కార్డు ఉన్న వాళ్ళు కృష్ణాలకు కూర్చొని నేను కూడా చాలామందికి అప్పించిన 1000, 1500 కూడా డబ్బు లేదు. చాలా చోట్ల ఉంటారు, పని చేసుకున్నవాడికి పని, లేనివాడికి లేదు. ఇప్పుడు నా లెక్క అందరు మాస్టర్లు ఉన్నారు, నేను ఒక రేంజ్లో లేనా? చేసుకున్నవాడికి పని. మాటలు ఉందని చెప్పుకుంటాం. ఒక అమ్మ కడుపులో పుట్టినోడు 5 లెక్కనే ఉన్నాడు. ఒకడు పొద్దున్న లేకపోతే సోమరిపోతాడు లెక్క ఉంటాడు. పెద్దోడు చూస్తే కోటీశ్వరుడు అయి ఉంటాడు. వీడు వాడి మీద జలసి, మావాడు కోటీశ్వరుడు అయ్యిండు నేను అడక దింగుతున్నా అని. అది వాడికంటే వీడు కష్టపడితే. అందుకోసమే మన వాళ్ళు బాగుపడుకోవడానికి కారణం ఏంటంటే నీ కింద నుంచి ఎంట్రక పోయినా కానీ నా ఎంట్రక అంటారు, వెనక నుంచి నేను ఎంత దిగినా ఏం కాదు. ఇక అట్లా మన వాళ్ళు అట్లా ఉంటారు అనమాట. బాగుపడినారు అస్సలు. ఇప్పుడు నేనున్న ఫేస్బుక్లో నాది 10 కోట్లు నడుస్తుంది వ్యూవర్షిప్. నాకు ఎన్ని బ్యాడ్ కామెంట్లు వస్తాయి తెలుసా? అంటే నేను చేయొద్దని. అట్లాంటి వాళ్ళు 100 మంది పెట్టినా పెడతానే ఉంటా. వాళ్ళకి ఏమని చెప్తే తెలుసా? మంచి వీడియో పెడతా, చూసినావో మంచిగా చేస్తా, చెడు వీడియో పెడితే చెడు వీడియోలో పెడతా. అట్లాంటి జనాలు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తుండు, నన్ను దొక్కాలని, నన్ను ఇప్పటికీ కూడా నన్ను ఏదో చేయాలని 100 మంది ఉన్నారు. నేను ఎవడికి కూడా భయపడను. ఎవడైనా ఒక అమ్మకి ఒక అయ్యకు పుట్టిన ఎవడైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడమను అంతే. నేను ఎవడైనా కామెంట్ పెడితే కూడా నీ అమ్మకి నీ అయ్యకు పుడితే నీ నెంబర్ పెట్టంట. వాడు పుట్టాడు కాబట్టి పెట్టాడు, పుడతాడు కాబట్టి పెడతాడు. అట్లా
మాస్టర్ ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని అప్పుడప్పుడు ఫ్రీ కార్డ్స్ ఏదైతే పంచుతారో అప్పుడు మీరు ఎప్పుడు ఫ్రీ కార్డ్స్ పంచుతారని మాకు ఎలా తెలిసింది? ఏమైనా పోస్ట్ చేశారు అయితే పేపర్? లేదు, అయిపోయింది అది. అయిపోయింది, ఇంకా దాని గురించి మళ్ళీ వేరే థాట్ లేదు. 1000 కార్డులు ఇచ్చేసినామంటే ఇప్పుడు ఆడిస్తాం, ఇప్పుడు ఇచ్చేది లేదు. ఎవరన్నా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నాయి 1000 కార్డులు అంటే నాట్ జోక్, 1-2 కాదు. మేము వాళ్ళ వీళ్ళ లెక్క వేరే యూనియన్స్ లెక్కల 70,000, 7 లక్షలు, 90 లక్షలు, 10 లక్షలు అట్లా పెట్టాం. మాకు అవసరం కూడా లేదు. మాదొక తెలంగాణ కుటుంబం, తెలంగాణ చిన్న యూనియన్, తెలంగాణ వాళ్ళను ఆదుకుంటాం, చేసుకుంటాం. అట్లా చిన్న చిన్న సినిమాలే చేసుకుంటాం అట్లా. అవును.